వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హై వియర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే యూజింగ్ పవర్ స్టేషన్. ఓకేనండి, చూడండి, ఈ పవర్ స్టేషన్ వాడు ఏమి ఇస్తాడండి? పవర్ ఇస్తాడు. మరి మనం ఎంత పవర్ వాడుతున్నాం అంటే ఎంత కరెంటు వాడుతున్నాం ఏందని వాడు తెలియాలంటే ఏం చేస్తాడు? మనకు ఓ మీటర్ అనేది బిగిస్తాడు. ఓకేనండి, మరి ఆ మీటర్కి ఒక సర్వీస్ నెంబర్ ఉంటుంది కదండి. మరి నా సర్వీస్ నెంబర్ ఏంది? 5012449. ఓకేనండి, మన నాణ్యం వచ్చి వెంకటేశ్వర్లు. మరి యూనిట్ రేట్ ఎంత? 3 రూపీస్ 25 పైసా అనమాట. ఓకేనా, మరి ప్రజెంట్ మంత్ రీడింగు, లాస్ట్ మంత్ రీడింగు ఈ రెండు ఇచ్చాను. అసలు ఈ ప్రజెంట్ మంత్ రీడింగ్ ఏంటి, లాస్ట్ మంత్ రీడింగ్ ఏంటి? చూడండి, ఇప్పుడు జనరల్గా ఒక న్యూ మీటర్ బిగించానండి నేను. అప్పుడు నా రీడింగ్ ఎంత ఉండిద్ది? కామన్గా 0 ఉండిద్ది. అది జనవరిలోనే బిగించా. జనవరి అయిపోయింది, ఓకే, 150 చూపించింది. అంటే నేను 150 యూనిట్స్ కాల్చాను. మరి ఫిబ్రవరి అయిపోయింది, 300 చూపించింది. అంటే 300 కాల్చినట్ట? కాదండి. అంటే ఏంటండి, ఈ ప్రజెంట్ మంత్ రీడింగ్లో నుంచి లాస్ట్ మంత్ రీడింగ్ తీసేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అది నేను కాల్చినట్టు. ఓకేనండి, అలా ఇప్పుడు ఏంటండి, ప్రజెంట్ మంత్ రీడింగ్ ఉంది, లాస్ట్ మంత్ రీడింగ్ ఉంది. మనం ఏం కనుక్కోవాలి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్. అసలు ఎన్ని యూనిట్లు కాల్చావు అంటే ఇక్కడ ఇచ్చిన ఈ క్యాలిక్యులేషన్ రూల్ ప్రకారంగా మనం నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ దీనికి ఆన్సర్ కనుక్కోవచ్చు. ఎలా అంటే డైరెక్ట్గా ప్రజెంట్ మంత్ రీడింగు మైనస్ లాస్ట్ మంత్ రీడింగ్ తీసేస్తే ఆటోమేటిక్గా మనకి ఎన్ని యూనిట్లు కాల్చావు అనేది వచ్చేస్తుంది. ఓకే, మరి బిల్ అనేది ఎలా వస్తుందంటే మనం ఎన్ని యూనిట్లు అయితే కాల్చామంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ ఇంటూ యూనిట్ రేట్ వేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుందండి? అసలు మన బిల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసి 14 మెంబర్స్ది టేబుల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. చూద్దాం. చూడండి, ఇక్కడ పర్టికులర్గా ప్రతి ఒక్కరిది సర్వీస్ నెంబర్స్ ఉన్నాయి, డిఫరెంట్గా నేమ్స్ ఉన్నాయి. యూనిట్ రేట్ కూడా చేంజ్ చేశానండి. అంటే ఒకరిదేమో 1 రూపీ 75 పైసా అని, 3.95 పైసా అని ఈ విధంగా ఉన్నాయి, చూసుకోండి. అలానే ప్రజెంట్ మంత్ రీడింగ్ మారింది, లాస్ట్ మంత్ రీడింగ్ మారింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంది? నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్. ఇప్పుడు ఉన్న ఈ ఫస్ట్ పర్సన్ది, సమీర్ అనే వ్యక్తిది, ఇక్కడ అతను ఎన్ని యూనిట్లు కాల్చాడు అనేది ఇక్కడ చూద్దాం. అంటే ఏం చేయాలండి? ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఫార్ములా యూజ్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు అనేది ముందు మనం టైప్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ మంత్ రీడింగు మైనస్ లాస్ట్ మంత్ రీడింగు. ఎంటర్ కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎన్ని యూనిట్లు కాల్చాం, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ప్రతి ఒక్కరిది కావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ఫార్ములా అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫార్ములా అనేది యాస్టీజ్గా దీనికి అప్లై చేయొచ్చు. అంటే ఈ క్రింద ఉన్న ప్రతి ఒక్కరికి అప్లై చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఫార్ములా అప్లై చేసిన సెల్ ఉంది కదండి, ఈ కార్నర్లో ఫిల్ హ్యాండిల్ ఉంది చూడండి. ఈ కార్నర్లో ఉన్నదాన్ని ఈ బ్లాక్ డాట్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. దీన్ని ప్రెస్ చేసి ఇలా మీకు ఎక్కడ దాకా అయితే కావాలో అక్కడ దాకా డ్రాగ్ చేయండి. ఎక్కడ దాకా అయితే నేమ్స్ ఉన్నాయో డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరెవరో ఎన్ని యూనిట్లు కాల్చారు అనేది మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే అయింది. అలానే కాకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక చిన్న లాజిక్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా యూజ్ చేసానా లేదా? ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్ని డ్రాగ్ చేయకుండా డబుల్ క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా మనకి ఈ ఎండింగ్ నేమ్స్ అనేది ఎక్కడ దాకా అయితే ఉన్నాయో ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. అలానే టోటల్ బిల్ కావాలంటే ఎలా చూస్తాం? ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ ఇంటూ యూనిట్ రేట్. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా బిల్ వచ్చిందా లేదా? ఇప్పుడు దీన్ని కూడా యాస్టీజ్ అనండి, ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అందరి లిస్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, అలానే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్, టోటల్ బిల్లో మనం ఫార్ములాస్ యూజ్ చేసాం కాబట్టి ఈ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ యూనిట్ రేటు, ప్రజెంట్ మంత్ రీడింగు, లాస్ట్ మంత్ రీడింగు ఈ మూడింటికి లింక్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా మాడిఫికేషన్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎలా చేస్తున్నాను? 985 అన్నాను, ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ చేశాను కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ మారింది, టోటల్ బిల్లు మారింది. ఓకేనండి, ఈ విధంగా. అలా ఇక్కడ నేను మల్లికార్జున ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే యూనిట్ రేట్ మారుస్తున్నా, 2.25 ఈ విధంగా పెట్టానండి. ఆటోమేటిక్ ఏమైంది? బిల్ అనేది మారిందా లేదా? ఈ విధంగా మనం పవర్ స్టేషన్ అనే టేబుల్ ద్వారా నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అండ్ టోటల్ బిల్స్ అనే ఆన్సర్స్ అనేది డిస్ప్లే చేయొచ్చండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.